అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారమంతా తూర్పు గోదావరి వంటకాలు స్పెషల్స్ మనం చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో గాయత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా? హాయ్ గాయత్రి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మీరు వచ్చారంటే స్పెషల్స్ ఆథెంటిక్ వంటల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. మరి ఈ రోజు ఏ వంటకంతో మనం షోని స్టార్ట్ చేయబోతున్నాం? ఈ రోజు చాలా రుచికరమైన వంటల్లో చేస్తున్నాము. ఒకటి అందరికి బాగా ఇష్టమైన కూర కంద బచ్చలి కూర, అది ఆవపెట్టి. వావ్, కంద బచ్చలు అంటే ఖచ్చితంగా ఆవబెట్టే చెయ్యాలి, అదే రుచి ఉంటుంది అంటారు కదా. ఓకే, అందులో మన సైడ్ బాగా ఫేమస్. అవును. దాంతో పాటు కాంబినేషన్ మసాలా చారు. ఓహో, ఓకే. సో ముందు ఏం వండుతున్నాం మనము? ముందు ఫస్ట్ గా కంద బచ్చలి చేసుకుందాం. ఓకే, కంద బచ్చలి కూర. ఓకే, సో స్టార్ట్ చేద్దామా అండి? కంద బచ్చలి కూర ఇప్పుడు తయారు చేసుకోబోతున్నా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కంద బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ మనం నూనె వేసుకుందాము. ఓకే, ఇందులో ఫస్ట్ పోపు వేసుకోవాలి మనం. నూనె కాగిన తర్వాత పోపు వేసుకుందాము. ఫస్ట్ గా శనగపప్పు. కంద బచ్చలి కూరలో శనగపప్పు ఎందుకు అని అనుకుంటారేమో, కానీ శనగపప్పు వేస్తే ఆ పులుపు మనం ఎప్పుడైతే వేస్తామో శనగపప్పు కూడా దానికి కలిసి మంచి టేస్ట్ వస్తుంది. కొన్ని టిప్స్ ట్రిక్స్ చెప్పాలండి మీరు. ఫస్ట్ గా శనగపప్పు, తర్వాత మినపప్పు వేసుకుందాము. మీరు తాలింపుకి పెద్ద చెయ్యే మీది అంటే మా ఇంట్లో పోపు బాగా తింటామండి. అవునా? పోపు అంతా అన్నిట్లోనూ కూడా బాగా పడాలి. కానీ ఆ పోపు కంటికి కనిపించగానే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే కదా, దాంతో టెంప్టింగ్. ఇందులో ఆవాలు కొద్దిగానే వేసుకుందాము, ఎందుకంటే ఆవ పెట్టిన కూర కదా. ఫస్ట్ ఆవాలు ఎక్కువ వేసేస్తే అది ఇది కలిపి ఫ్లేవర్ ఎక్కువ ఆవగాటు వచ్చేస్తుంది. కాబట్టి పోపులో ఆవాలు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఎండుమిర్చి మిర్చి వేసుకుందాము. కంద బచ్చలి కూర కొంచెం కమ్మగా కన్నా కొంచెం కారంగా ఉంటేనే మనకి రుచి బాగుంటుంది. ఎందుకంటే కంద కూడా గెడ్డ కూర, బచ్చల్లో కూడా మీకు అంత టేస్ట్ ఉండదు, మామూలుగా ఆకుకూర లాగానే అనిపిస్తుంది. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నా అండి. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి అంటే ఇలాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ ఎప్పుడైతే వచ్చాయో ఈ కంద బచ్చలి ఇవన్నీ మర్చిపోయారండి జనాలు. అయితే ఇప్పుడు ఇది పోపు వేగింది, ఇందులో మనం బచ్చలి కూర వేసుకుందాము. మీరు ఎప్పుడైనా కంద బచ్చలి బయట తింటే వాళ్ళు కంద ఇంకా బచ్చలి 2 కలిపి ఉడికించి అప్పుడు పోపు చేస్తారు. ఓకే, మా పద్ధతుల ప్రకారంగా అలా చెయ్యం. బచ్చలి వేయించి కంద దానికి కలుపుతాం. వేయించిన దానికి కంద బచ్చలి ఉడికిన దానికి మీకు చాలా తేడా తెలుస్తుంది రుచిలో. డెఫినెట్ గా ఉంటుంది ఉడికించిన దానికి వేయించిన దానికి. మరి అంటే కంద కొంచెం హార్డ్ ఉంటుంది కదా, ఇది లేదండి. ఉడికిన తర్వాత కంద అంతా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఆలుగడ్డ లాగే కూడా కంద కూడా చాలా సాఫ్ట్. ఇది ఇందులో ఆవ పెట్టుకోవాలండి మనం. మిక్సీలో కొంచెం ఆవాలు ఇంకా బియ్యము మిక్సీ పడతాం. ఓకే, ఇది పచ్చి ఆవాలే, వేయించింది ఏమి కాదు. అవసరం లేదా వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి ఆవాలే. ఎలాగో నూనెలోనే ఎలాగో వేగుతాయి కాబట్టి. ఇది బియ్యం ఎందుకు వేస్తా అంటే ఆవగాటు మరీ ఓవర్ కాకుండా కమ్మదనానికి కూడా ఇస్తుంది. అందుకని ఒక చిటికెడు బియ్యం కూడా వేస్తాం. సరిపోతాయా? 2 అంతే సరిపోతాయి. మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకోవాలి. అయిపోయిందండి? అయిపోయింది, తీసుకొచ్చి. ఇప్పుడు బచ్చలకు కూడా ఆల్మోస్ట్ వేగిందండి. మనం కంద పసుపు అన్ని వేసేసుకుందాము. ఒకసారి చూపించండి మనకి మిక్సీ పట్టుకున్నది ఎలా రావాలి. ఇట్లా పేస్ట్ లా రావాలండి. కొంచెం లూజ్ గానే ఉంటుంది, వాటర్ గా. ఓకే, ఒక పిండిలా ఉంటే కనుక మనకు కలవదు అందులో. కొద్దిగా లిక్విడ్ లానే చేసుకోవాలి. ఆకు వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 1 by 1 వేసుకుందాము. ఇందులో ఫస్ట్ పసుపు వేసేసుకుందాము. తర్వాత కంద వేసుకుందామండి. ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం ఈ కంద. ఉడికించిన కంద.
చేత్తో స్మాష్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి, ఒక అది స్టిక్తో కూడా అయిపోతుంది. చేత్తో ఇలాగా చేత్తో అన్నా లేదంటే మీరు నొక్కేసండి. తెగట్లేదు. సో ఇలా మనకి కంద ముక్కలు కనిపించాలి కదా? కనిపించాలి. ఓకే, ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాము. లాస్ట్ లో మళ్ళీ ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం పోయాలండి. ఇది చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి రెడీగా పెట్టుకున్నాము. ఇన్స్టెంట్ గా కావాలంటే మనకి వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవడమే అంతే. మనం చెప్పుకున్నాం కదా ముందే, పచ్చల కూరలో ఎటువంటి ఫ్లేవరు అంత ఉండదు, అది ఎప్పుడు పసరవాసనగా ఉంటుంది. ఈ చింతపండు, ఈ ఆవు పిండి అవన్నీ వేస్తేనే దానికి అసలైన ఫ్లేవర్ అనేది వస్తుంది. చింతపండు రసం కూడా వేసేసుకున్నాము. ఇది కొంచెం ఉడికితే మనం ఆవ పెట్టుకోవచ్చు. ఓకే, సో జస్ట్ అది వేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అయిపోయింది అంతే. చాలా ఈజీగా అయిపోతుందండి, కానీ చాలా టేస్టీ ఫుడ్. ఈ రోజుల్లో ఎవరు కంద బచ్చలి అసలు తినట్లేదు. అసలు అవునా కంద బచ్చలి కూడా చేస్తారా, కంద తింటారా అని అడుగుతారు. అంటే కొన్ని పాత వంటకాలు కాలమరుగైపోయాయి అన్నమాట. అంతే కదా. ఇప్పుడు అన్ని పన్నీర్లు, బేబీ కార్న్లు, మష్రూమ్స్ అవైతే అందరు పిల్లలు చెప్తారు. కంద బచ్చలి అంటే తెలియదు. ఓకే, సో చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా ఫైనల్ గా వేసుకోవాల్సింది ఆవ పేస్ట్. అసలైంది అదే కదా, వేసేయండి. ఇది కొద్దిగా వేసుకుందామండి, మరి ఎక్కువ వద్దు, మరి ఆవ ఎక్కువ అయిపోతుంది. సరిపోతుంది కదా ఇలాగా. మన ట్రెడిషనల్ వంట సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామండి. వేడిగా కంద బచ్చలి కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కంద బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, బచ్చలి కూర 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కందగడ్డ ముక్కలు 1 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1 కప్పు. కంద బచ్చలి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో బచ్చలి కూర, పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఆవాలు, బియ్యం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఉడికించిన కందగడ్డ ముక్కలు, ఇంగువ, చింతపండు రసం వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకుని చివరిగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కంద బచ్చలి కూర రెడీ. కంద బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. గుమ్ములు ఆడిపోతుంది, ఇంకా టేస్టింగ్ చూడాలన్నమాట. ప్రతి బైట్లో ఆ పోపు
చాలా బాగుంది. బా పుల్లగా, ఆ కంద సాఫ్ట్ అండ్ బచ్చలి చాలా బాగుంది. చింతపండు రసం పట్టి కూడా చాలా టేస్టీగా ఉంది. మర్చిపోయి ఉంటే కనుక ఈ వంటని గుర్తు చేసుకోవడానికి చక్కగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన గాయత్రి గారు చెప్పినట్టుగా రుచి మాత్రం అమోఘం, చాలా బాగుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ వంట మసాలా చారు. మసాలా చారు. చారులో కూడా వెరైటీస్ ఉన్నాయి. సో మసాలాతో ఉన్నదన్నమాట. ఎందుకంటే మనకు వచ్చేది వానాకాలం కదా, పిల్లలకి మంచిది. ప్రతి ఒక్కరికి అవసరమైన చారు ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము. మరి క్లైమేట్ కి తగ్గట్టుగా కూడా మన రుచులు మారుతూ ఉంటాయి, మన చేసే విధానంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు మనం నేర్చేసుకుందాం మసాలా చారు. మరి ఈ మసాలా చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా చారు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చారు, మసాలా చారు టేస్టీగా ఉంటుందని ముందే చెప్పారు. సో ఇక మనం స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందేం చేయాలి? ముందు స్టవ్ వెలిగించుకొని మనం పోపు వేసుకోవాలి. ముందే పోపు పెట్టేసుకోవాలి. ముందే పోపు పెట్టుకోవాలి. ఓకే, నూనె వేస్తున్నాను ఫస్ట్. గాయత్రి గారు, మరి మీకు ఖాళీ టైం దొరికినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఎక్కువ సినిమాలు చూస్తానండి, బాగా సినిమాలు. ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ అంటారు. మరి మన గాయత్రి గారిలో ఉన్న ఆ హిడెన్ టాలెంట్ ఏంటి? ఎవరికి తెలియదు, ఆవిడకి మాత్రం ఇది కావాలబ్బా. బర్నింగ్ డిజైర్స్ ఉంటాయి కదా కొన్ని, సో అలాంటిది మీకు ఏముంది? అదే చెప్తున్నా కదండి, మెయిన్ వంటలు బాగా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. తర్వాత ఆడతాను, బాగా గేమ్స్ ఆడతాను, అన్ని రకాల గేమ్స్. ఇండోర్ గేమ్స్, ఫిజికల్ గా కూడా ఆడతాను, అటు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ రెండు ఆడతాను. ఓకే, చిన్నప్పుడు కూడా స్కూల్లో బాగా ప్లేయర్ ని, ఇంకా పెద్ద అయ్యాక కూడా ఇంకా అది అట్లా ఉంటుంది. మంచి ఆటగత్త అనమాట గాయత్రి. ఓకే, ఆయిల్ వేడైంది కదా, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ మినపప్పు వేసుకుందామండి, పోపు దినుసులు. కానీ చారులో చాలా కొంచెం పోపు పడుతుంది, కొంచెమే వేద్దాము. ఆవాలు, మినపప్పు, ఆవాలు, కొంచెమే జీలకర్ర, చాలా కొద్దిగా. ఓకే, అలాగే 2 ఎండుమిర్చి, ఒక్కటే పచ్చిమిర్చి వేస్తున్నాను. చారు ఎక్కువ, ఎందుకంటే ఇందులో మనం మిరియాలు వేస్తామండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్ని ఎక్కువ అయితే మళ్ళీ స్పైసీనెస్ వస్తుంది, కారంగా అయిపోతుంది. కాబట్టి ఒకటే పచ్చిమిర్చి వేసాను. ఓకే, తర్వాత కరివేపాకు వేసుకుందాము. తర్వాత పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. కొంచెం టమాటా. ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు అన్ని సమానంగా వేగితే సరిపోతాయి, ఒకదాని తర్వాత ఒకటే అవసరం లేదు. సో అన్ని కూడా ముక్కల కింద చేసుకుని వేసుకుంటున్నాం, ముక్కల్లాగే వస్తాయి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు మనం కొంచెం వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర కలిసి దంచుకుందామండి. ఇదిగోండి. కొంచెమే మిరియాలు వేస్తున్నాను. ఓకే, అదే పిల్లలు కారం తింటారు అనుకుంటే మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తగినన్ని. ఓకే, కొంచెం జీలకర్ర, అందుకని మనం పోపులో తక్కువ వేసాము, ఇందులో వేసుకుంటాం కాబట్టి ఫ్లేవర్ ఎక్కువ అయిపోకుండా. ఇది వానాకాలంలో చాలా మంచిది, మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. దీంతో పాటు ఆలూ ఫ్రై అంటే వాళ్ళకి ఇష్టము, నేను చేస్తూ ఉంటానండి. ఇది మంచి కాంబినేషన్ అయితే దీనికి ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై, అందులో రైనీ సీజన్ లో పిల్లలకి తొందరగా జలుబు, దగ్గు అట్లాంటివి వస్తుంటే స్కూల్కి వెళ్ళినప్పుడు తడుస్తారు కాబట్టి ఎప్పుడైనా ఆ టైంలో మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇట్లాంటివి పెట్టడం వల్ల పిల్లలకి తొందరగా ఏమీ రాకుండా, సిక్ అవ్వకుండా ఉంటారు. అయిపోయిందండి? అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది కూడా దంచింది అందులో వేసేసుకుందాము. ఇది కూడా వేగాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో చింతపండు పులుసు తీసుకుని పోసుకోవాలి. ఇందులో మామూలుగా మనం చారులో అయితే డైరెక్ట్ చింతపండు వేస్తామండి, ఇందులో లిక్విడ్లో చేసుకుని వేసుకోవాలి.
కావాలంటే టమాటా రసం కూడా మనం వేసుకోవచ్చు అంటారా? వద్ద బాగోదు, కానీ ఈ ఫ్లేవర్ కి అది బాగుండదండి. ఇందులో చింతపండు అయితేనే బాగుంటుంది. ఓకే. టమాటా చారు చేసినప్పుడు అది వేరే, అందులో కూడా మిరియాలు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు, మనం వాడుకోవచ్చు. కానీ ఈ ఫ్లేవర్ మీకు అసలు తిన్న తర్వాత మీరు అసలు వావ్ ఇంత టేస్టీ వచ్చిందా అని అనుకున్నట్టు ఉంటుంది. కానీ చింతపండు టేస్ట్ మాత్రం దాంతో చాలా బాగుంటుందండి టమాటా రసం కంటే, మాట కామాట. ఇట్లా గుజ్జు తీసుకుని పోసుకోవాలి. సరిపోతుంది. కొంచెం ఇది మరగనిద్దామా? కొంచెం మరగనిద్దాము. అలాగే మామూలు వాటర్ కూడా కొద్దిగా పోతాము, ఎందుకంటే పులుపు ఎక్కువైపోతుంది రాకపోతే. ఓకే, నీళ్లు పోసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాము తగినంత. నెక్స్ట్ ఇందులో ఒక మంచి ఇంగ్రీడియంట్ అండి, చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. చింతపండు పడిన వాటిలో ఈస్ట్ గోదావరి వాళ్ళు కంపల్సరీ బెల్లం వేస్తారు అంటారు, కానీ ఈ చారులో ఈ బెల్లం వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే గాయత్రి గారు, సో అక్కడ చక్కగా మరుగుతుంది చారు. అవునండి. మరి నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము లైట్ గా. తర్వాత ఇది చారు పొడి అండి, ఇంట్లో చేసింది, బయటది కాదు. ఇందులో కందిపప్పు అలాంటివన్నీ ఉంటాయి, ఇది వేసుకుందాం. ఓకే, ఇది సీక్రెట్ అన్నమాట ఈ చారుకి, ఇది సీక్రెట్. ఇది మరగాల ఇంకా అయిపోయినట్టేనా? అయిపోవచ్చుందండి. ఇంకా లాస్ట్ లో మనం ఒక్కసారి ఇంగుతో మళ్ళీ పోపు పెట్టుకుందాము. ఒకసారి ప్యాన్ ఆన్ చేయండి. సరే. మామూలుగా ఇంగువ స్టార్టింగ్ వేసేస్తే ఒకసారి పోపుతో సరిపోతుంది కదా, కానీ అసలు నేను అందుకే కదండి చెప్పాను ఇది అసలు స్పెషల్ చారు అని, మనం ఇంట్లో చేసుకునేది కాదు అని చెప్పాను. కానీ ఇంట్లోనే చేసుకుంటేది ఇది, బయట అయితే మనకి ఇంతలా ఉండదు. అంటే సెపరేట్ గా మనం ఇంగువ వేసి దాన్ని, ఆ ఫ్లేవర్ ఫస్ట్ వేసేస్తే ఉడికిపోయి ఒక రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది. పైన ఇంగువ పోపు పెట్టడం వల్ల అసలు ఆ చారుకి మనం చేసుకుంటే పక్క వాళ్ళకి కూడా తెలియాలి ఈ రోజు వీళ్ళు ఇంట్లో మసాలా చారు చేసుకున్నారు. ఓకే ఓకే. సో అయితే ఇంగువ ఫ్లేవర్ బాగా రావడానికి అంతా అయిపోయిన తర్వాత పోపులో వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక మంచి టిప్. మంచిది. ఎప్పుడైనా సరే ఇంగువ అన్నది పోపులో వేసుకుని వెంటనే ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తారు. అప్పుడు ఆ ఫ్లేవర్ బయటకు వెళ్ళదు, మంచి టేస్ట్ ఇస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ నూనె కూడా వేయండి. ఇది ఆవాలు అన్నది కొంచెమే వేస్తున్నాను ఇప్పుడు. మనకి ఇది మెయిన్ ఇంగు కోసమే ఈ పోపు అంతా పెట్టేది. ఓకే, ఇంగు వేసేసుకుందాము. ఇది నేను చారులో కొత్తిమీర వేస్తున్నాను ఫస్ట్, అది వేగేలోపు. పోపు వేగానే అది ఇందులోకి సరిపోతుంది. ఇప్పుడు ఇంగువ పోపు ఈ చారులోకి వేసి కలిపేసుకోండి. నిజమే, మీరు అన్నట్టుగా వస్తుందండి అందులో కలవంగానే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్. ఆహా, దగ్గరగా ఉంటుంటే తెలుస్తుందండి, ఖచ్చితంగా చేసుకుని టేస్ట్ చెయ్యాలి అనిపించేటట్టుగా ఉంది. ఈ సీజన్ కి మంచి తగిన ఫుడ్ ఇది. వేడి వేడిగా మసాలా చారు రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, టమాటో ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, చింతపండు రసం 1 కప్పు, ఉప్పు తగినంత, బెల్లం
కొద్దిగా పసుపు, చిటికెడు కొత్తిమీర, కొద్దిగా ఇంగువ, అర టేబుల్ స్పూన్. మసాలా చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న రోట్లో మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి దంచి పాన్ లో వేసి తరువాత అందులో చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు, ఉప్పు, బెల్లం వేసి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా పసుపు, చారు పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఇంగువ వేసి వేగాక మరుగుతున్న చారులో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా చారు రెడీ. మసాలా చారు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. సగం ఏంటంటే ఇంత దగ్గరలో ఉన్నాను కదా, అసలు ఆ వాసనకే కడుపు నిండిపోయి రకరకాలుగా ఉంది. తీసుకోండి. ఇది ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు లేదంటే నోరు బాలేనప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉందండి. రకరకాల చారులు చూసుంటాము, కానీ ఈ చారుకి మాత్రం ఊర్లో అమ్మమ్మ చేతితో పెట్టిన చారులానే అనిపిస్తుంది. చాలా బాగుంది. అమ్మమ్మ చేతి వంట, నానమ్మ చేతి వంట చాలా మందికి ఇష్టం కదా, మరొకసారి గుర్తు చేసుకున్నట్టుంటుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. గాయత్రి గారు, చాలా టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, గాయత్రి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ వంటకాలు చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి కంద బచ్చల కూర, అలాగే మసాలా చారు. సూపర్ అదిరిపోయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.